క్యాతన్పల్లి గ్రామంలో కీర్తిశేషులు మెతుకు ఆంజనేయులు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు పిఎస్ సునంద హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ శెట్టి నిర్వహించిన క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ ప్రసాద్ శెట్టి మాట్లాడుతూ తమ సొంత గ్రామంలో ఇలాంటి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉందని, ఈ రకమైన ఆటల ద్వారా యువకులకు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని, తమ ప్రాంత ప్రజలకు ఏ రకమైన అవసరం వచ్చినా తాను ముందుంటానని తెలిపారు. శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి గారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతి గెలుపొందిన బాపన్పల్లి హనుమాన్ వారియర్స్ జట్టుకు ట్రోఫీతో పాటు 50,000 రూపాయల మరియు రెండవ బహుమతిగా గెలుపొందిన మద్దెల్ బీడు చెర్రీ 11 జట్టుకు ట్రోఫీతో పాటు 30,000 రూపాయల నగదును అందజేశారు. త్వరలో ఈ ప్రాంత యువకులకు రాష్ట్ర స్థాయిలో కబడ్డీ మరియు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని శివకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఈదప్ప, దామరగిద్ద ఎస్ఐ రాజు, ఏఎంసీ డైరెక్టర్ నర్సప్ప, నాయకులు బాలరెడ్డి, మంగు శ్రీనివాస్, శరణ్య నాయక్, నారాయణ, మ్యాకలి హనుమంతు, సాలే శ్రీనివాస్, లక్ష్మణ్ మరియు క్యాతన్పల్లి గ్రామ పరిసర గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. తోటి అన్నగారిని సంప్రదించాము. అన్నగారు కూడా చెప్పిన వెంటనే సరే వస్తాను, తప్పకుండా ఎంకరేజ్ చేస్తామన్నట్టు చేశారు. దానికి ధన్యవాదాలు అన్నగారు, థ్యాంక్ యూ. మా నాన్నగారి ఆశయం ఒకటే ఉండే, ఎప్పుడు ఆయన నేను ఇక్కడ బిజినెస్ చేయాలి, రైస్ మిల్ లో చూసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఆయన కష్టపడుతూ ఎంత అవసరం, మ్యాన్ పవర్ అవసరం ఉన్నా కూడా నన్ను రైస్ మిల్ లోపలికి రానివ్వకుండా నువ్వు చదువుకోవాలన్నట్టు అక్కడనే పంపించేవాడు. ఆ ఉద్దేశంతో ఆయన ఎప్పుడైనా నన్ను ఒక డాక్టర్ గా చూడాలనుకున్నాడు. అందుకే ఆయన ఆశయం మేరకు నేను ఇక్కడ వచ్చిన 3.5-4 సంవత్సరాల్లోనే జిల్లాలోనే అత్యాధునిక వసతులతో కూడిన అతిపెద్ద ఆసుపత్రిని స్థాపించి ప్రతి ఒక్కరికి హైదరాబాద్ పోవాలి అనే మాట తీసేసి నారాయణపేటలోనే అన్ని దొరుకుతాయి, ఇక్కడ కూడా అన్ని కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ ఉన్నాయి అనే స్టేజ్ కి తీసుకొస్తున్నాను ఒక్కొక్క స్టెప్. ఇప్పుడు మన దగ్గర మీరు వినే ఉంటారు, లామినర్ ఆపరేషన్ థియేటర్ లాంటి గొప్ప గొప్పవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే ఎంతో కోఆపరేషన్ అవసరం. అన్నగారి నుండి కానీ పర్ణికమ్మ గారి నుండి మనకు ఓపెనింగ్ దాని ముందు వచ్చినప్పటి నుండి రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటారు. మనకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మేము ముందుండి చేస్తామని చేస్తున్నారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు. మరియు క్యాతన్పల్లి ఈ క్రికెట్ లీగ్ ఆర్గనైజ్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. 100 స్టూడెంట్స్ గోయింగ్ టు ద స్టేట్ లెవెల్. దాదాపుగా ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేసే? 9 టీమ్స్. పోరాడి గెలిచింది ఎవరు? విన్నర్స్ ఎవరు? బాపన్పల్లి హనుమాన్ వారియర్స్ బాపన్పల్లి. రన్నర్ మధ్యలో చెర్రీ లెవెల్. సో ఎంత స్కోర్ డిఫరెన్స్ ఎంత ఉండదు? 10 ఓవర్ మ్యాచ్ 12 అవర్స్. ఎంత డిఫరెన్స్ స్కోర్ ఎంత? ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి 55 రన్స్ సార్. వాళ్ళు 6 ఓవర్స్ లో చేంజ్ చేశారు మ్యాచ్. 6 ఓవర్స్ లో చేంజ్ చేశారు. ఇదేనప్పా. బౌలర్ ఎవరు 55 ఆల్ అవుట్ చేస్తుంది? బెస్ట్ బౌలర్ గోవింద్. అట్లాంటి నెక్స్ట్ టైం జరిగితే ఇంకోసారి ఒకళ్ళిందరికి పోలీస్ టీం కూడా ఆడారా? ఎస్ఐ మీరు కూడా స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు, చాలా ప్రేమ పిలుచుకున్నారు మీరు. సో గెలుపు అనేది సహజము. అవమానాలైనా సన్మానాలైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సమపాలనలో ఉంటాయి. ఓడిపోయి అవమానం చెంది కుంగిపోయేది లేదు, గెలిచి ఉప్పొంగి ఏదో సాధించామనుకోలేదు. గెలుపు అనేది బాధ్యతగా తీసుకుంది, అధికారం కింద తీసుకోలేదు. ఖచ్చితంగా అన్ని రంగాల్లో వెనుకబడిన ప్రాంతం అనే మాట ఈ 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు కావాలి, 2 టర్మ్లు గెలవాలి కాదు. అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా ఈ 3 సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని మీ అందరి కోఆపరేషన్తో మనం అందరం కలిసి సాధించుకుందాం. స్పోర్ట్స్ గురించి చెప్పినప్పుడు పిల్లలకి ఏంటంటే, నాకు తెలుసు మీరు ఎందుకు లీడర్లకి మైక్ ఇవ్వలేదు. నేను కూడా క్రికెట్ యూనివర్సిటీ లెవెల్లో ఆడినాను, లాన్ టెన్నిస్ ఆడినా. మీ పర్ణికక్క కూడా నేషనల్ లెవెల్ స్కేటర్, స్టేట్ లెవెల్ బాస్కెట్బాల్ ప్లేయర్. సో నారాయణపేటని స్పోర్ట్స్ హబ్ చేయాలని ఈరోజు 2వ కార్యక్రమం స్పోర్ట్స్. మొదటి కార్యక్రమం మన జిల్లా నుంచి స్టేట్ లెవెల్ ఆడడానికి పోయే వాళ్ళకి అందరు కూడా యూనిఫామ్స్ ఇచ్చి
మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పినా మెడల్స్ తీసుకొచ్చే వాళ్ళకి నేషనల్ లెవెల్స్ పోవడానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళకి ఎట్లాంటి కూడా అవసరాలు ఉంటే కూడా మళ్ళీ వాళ్ళకి స్పాన్సర్షిప్ కూడా ఇస్తానని ఈ ఎప్పుడు జల్దీ మైక్ తీసి పక్కన పెడతారని మాకు ఆ కప్పులు మెడల్లో ఇస్తే వెళ్ళిపోతామని అనుకున్నాను. నేనైతే అట్లా అనుకున్నాను, మీరు అనుకుంటున్నారు చూసినా మీరు నవ్వుతున్నారంటే మీరు కూడా అనుకుంటున్నారు. నేను ఎక్కువ తీసుకుని 1 నిమిషాలు ముగిస్తాను. మీరందరు నాయకులు కూడా సభా వేదిక మీద ఉన్న సింగిల్ చైర్మన్ ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, జిల్లా సెల్ నాయకులు ఉన్నారు, యువ నాయకుడు మండలికి ఉన్నారు, 2 డాక్టర్ సభ్యులు ఉన్నారు, ఇక్కడ మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, మండలాధ్యక్షులు బాలెడ్డి అన్న, మా గురువు గారు పెద్దవాడి సార్. నువ్వు మొదటి నుంచి నేను ఎప్పుడు లయన్స్ క్లబ్ ఉన్నప్పటి నుంచి మీ దగ్గరికి వచ్చిపోయినండి. మీ ముందు మేము పిల్లలమే కదా. మా సీనియర్ ఉన్నారు, స్పోర్ట్స్లో ఎవరు ఎస్ఐ గారు ఉన్నారు, అందరికీ గట్టి నాయకుడు హనుమంతున్నాడు. ఇంతమందిని కూడా ఏం పేర్లు చెప్పకుండా ముందు చెప్పాను. ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ పోయేప్పుడు ఇంత కలిసిపోవాలి, మాట్లాడడానికి అవకాశం లేదు. అట్లీస్ట్ పేర్లు చెప్పాలి కదా పరిచయ కార్యక్రమం. సో ధన్యవాదాలు. మీరు బెస్ట్ బ్యాట్స్మెన్ ప్రతిభ తెలుసుకోవడానికి, అలాగే వారితో పాటుగా కమ్యూనికేషన్ కూడా ఇలాంటి ఆటలు మన దామరిత మండలంలో నైపుణ్యాలు మోదీ గారికి ట్రోఫీ అందజేత ఈ యొక్క దాతలైనటువంటి డాక్టర్ ఎం ప్రసాద్ శెట్టి గారి వారికి, వారి కుటుంబ సభ్యులకు కేపీఎల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇక్కడ టీవీలో చూడలేదు కానీ పైకి మొత్తం